వరద బాధిత ప్రదేశాల్లో ఉన్నాం. ఇక్కడ రామకృష్ణ మిషన్ గతంలో కూడా ఒక 4-5 రోజుల క్రితం కూడా కొన్ని డిస్ట్రిబ్యూషన్ చేశారు. మిగతా వారికి ఇద్దామన్న ఉద్దేశమో లేకపోతే ఏమిటో వారిని అడిగి తీసుకున్నాం. నమస్కారం అండి. నమస్తే సార్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ట్రస్ట్? రామకృష్ణ వివేకానంద స్వామీజీ రామకృష్ణ మిషన్ 1897 స్టార్ట్ చేశారు. సో రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం వేలూరు మండలం కలకత్తాలో పౌరాలు. సో దాని శాఖ విజయవాడ గాంధీనగర్లోని, తర్వాత గుంటూరు జిల్లా సీతానగరం, ప్రకాశం బయట సీతానగరంలో ఉంది. అవును. సో బేలూరు మఠం వారు ఇక్కడ మన ప్రాంతంలో ఎంత వరద వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలుసుకుని మన రామకృష్ణ మిషన్ విజయవాడ శాఖ ద్వారా వరద బాధితులకు సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి అని చెప్పగా ఇక్కడ మన సెక్రటరీ గారైన స్వామి వినిశ్చలానందజీ మహారాజ్ గారు, అలాగే అసిస్టెంట్ సెక్రటరీ అయిన యజ్ఞపురుషానందజీ మహారాజ్ గారు చేద్దామని చెప్పి ఈ ఏరియాలో మనం కాంటాక్ట్ చేస్తే పోలీసులు నేను తర్వాత ఈ సచివాలయం ఇన్ఛార్జ్ మహాలక్ష్మి గారిని కాంటాక్ట్ చేస్తే 1200 కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. సో ఈ 1200 కుటుంబాలకి మనం మిలాదున్ నబీ రోజు ఇక్కడ రేషన్ కిట్స్ 1200 కుటుంబాలకి ఇచ్చామండి. అయితే అప్పటికి ఈ అందరికీ లుంగి, జెంట్స్కి లుంగీలు, తర్వాత చీరలు, తుండ్లు ఇవ్వాలని అనుకున్నాం. ఆ రోజు రాలేదు. సో అవి ప్రొసీడ్ చేసుకునేటప్పుడు నిన్న మధ్యాహ్నం అయిందండి. వీటిని రేపు సోమవారం ఉదయం 8:30కి వచ్చి డిస్ట్రిబ్యూట్ చేద్దామనేది ప్లాన్ ఉంది. మొత్తం దీనికి రేషన్ కిట్స్కి కానీ దీనికి కానీ కలిపి 20 లక్షలు దాకా ఖర్చు అయింది. అయితే ఇందులో మా స్కూల్ రామకృష్ణ మిషన్ సీతానగరంలో ఒక స్కూల్ నడుస్తుంది. సో ఈ తొలి డొనేషన్ మా స్కూల్ పిల్లలు ఒక 30,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత ఈ విద్యార్థులందరూ కూడా ఈ ప్యాకింగ్ ప్రాసెస్లో కానీ మొత్తం లోడింగ్ ఇది చేయటం మొత్తం వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. డొనేషన్ కానీ తర్వాత ప్యాక్ చేయడంలో కానీ ఇక్కడ కొద్ది డిస్ట్రిబ్యూషన్ కానీ రామకృష్ణ మిషన్ భక్తులు తర్వాత విద్యార్థులు అందరికంటే రామకృష్ణ మిషన్ బేలూరు మఠం వాళ్ళు సింహభాగం మొత్తం వాళ్ళని కంట్రిబ్యూషన్. సద్భావం యద్భవతి. మానవత్వం ప్రతి ఒక్కరిలో పరిమళించాలి. మనం బాగుంటే సరికాదు, ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి ఆపన్న హస్తం అందించే వ్యక్తులు ఉంటారు, వాళ్ళలో వీరు ఒకరు. అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ అయితే బాగానే ఉంది కానండి, కొన్ని ఫ్లోటింగ్ పడిపోతున్నాయి ఇక్కడ. అలా అవసరం లేకపోయినా కొందరు స్వీకరించడం, ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది. అవి గమనించి ముఖ్యంగా ఎవరు అయితే బ్లడ్ బాధితులు ఉన్నారో వాళ్ళకి గమనించుకొని ఇవ్వడం ముఖ్యం అండి. ఫోటో ఆకలితో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం అనేది చాలా పుణ్యదాయకమైనది. రామకృష్ణ మిషనరీ వాళ్ళ యొక్క కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం. వివేకానంద స్కూల్, సింగనగర్, శారదా స్కూల్, గాంధీనగర్, బాయ్కప్, ఇవన్నీ కూడా నాకు టచ్లా ఉన్నవాడిని అండి. కాబట్టి రామకృష్ణ మిషన్ ఆల్రెడీ మొన్న ఈ మధ్యన కూడా ఒకసారి డిస్ట్రిబ్యూషన్ అయింది. స్వామి గారు ఏమైనా ఆశీర్వచనాలు? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు చెప్పిన ఒక పాయింట్కి ఈ వేస్ట్ అనేది అవ్వకుండా మాకు ఆల్రెడీ ఇక్కడ వీరు కానీ సచివాలయం ఇన్ఛార్జి గారు కానీ తర్వాత నున్న పోలీస్ స్టేషన్ సిఐ గారు, మాజీ సిఐ గారు వీళ్ళందరూ కూడా మాకు కొన్ని కాషన్ చేశారు. సో మేమేంటంటే రామకృష్ణ మిషన్ రిలీఫ్ యాక్టివిటీ అనేది కొత్తగా రండి. దేశవ్యాప్తంగా ఎప్పుడు ఎటువంటి అవసరం ఉన్నా కానీ రామకృష్ణ మిషన్ వారు ముందుకు వచ్చి చేస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే సర్వే చేసి ప్రతి ఇంటికి వెళ్ళి మనం గతంలో కూడా విన్నాను, ప్రతి ఇంటికి ముందు రోజు టోకెన్లు ఇచ్చి మర్నాడు తీసుకుంటారండి. ఈ ఎల్ఐసిలో ఇచ్చారు, ఈ డబ్ల్యూఎస్లో కొందరికి అందలేదు. అది వాళ్ళ కోసం ఎవరికి మిస్ అయిందో వాళ్ళకి కూడా ఇస్తామండి. అదే. సో ఇది అంటే బ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్ వీటిలో మిషన్కి చాలా అనుభవం ఉందండి. కాబట్టి మనకు ప్రాబ్లం పారదర్శకంగా వెళ్ళిపోతాయి. ఇక్కడ తనమన్న అంటూ ఏమీ లేదండి. బాధితులందరూ మనవాళ్ళే, అదే వాళ్ళకి ఏ కొంచెం చేసినా మంచిది అనేది మా ఉద్దేశం. సో అలాగే ఇక్కడ మీకు మన ముమ్మిడివరం దగ్గర ఒక బ్రిడ్జ్ కూడా వివేకానంద వారధి కూడా ఇప్పుడు మా సెక్రటరీ గారు వినిశ్చలాంజీ మహారాజ్ గారి హయాంలోనే అది కూడా నిర్మించబడిందండి. సో చుట్టూ గోదావరి లంకలు ముమ్మిడివరం బాలయోగి ఒకప్పుడు ప్రసిద్ధిగాంచినటువంటి బాలయోగి ఉండేవారు. స్వామి వారి ఆశీర్వచనాలు ఇక వరద బాధితులకి అందరూ కూడా సుభిక్షంగా, కొంతమంది అయితే ఇబ్బంది పడ్డారు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇంకా అందరూ ఇప్పుడు వచ్చే రుగ్మతలు ఉన్నాయి చూసారా, ఇప్పుడు వస్తున్నాయి కొంతమందికి ఆరోగ్య రుగ్మతలు, అవి పారద్రోళ్ళకి మీ ఆశీర్వచనాలు కొద్దిగా అందరికీ కావాలి. ఏంటంటే బలంగా ఉండాలి అంటే మనం ఎలా అందరూ అనుకుంటాము, బాగా ఆహారం తీసుకోవాలి, మంచిగా తీసుకుంటాం,
ఉంటే బలం ఉంటుంది. కానీ బలం అంటే 3 రకాలు. ఒకటి అంటే శారీరక బలం, మానసిక బలం, ఆధ్యాత్మిక బలం. మనకు శారీరక బలం కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మనకు మానసికంగా బలం ఉండాలంటే మన గురించి మనకు తెలిసి ఉండాలి. మనలోన ఉన్న శక్తి గురించి మనకు అర్థం అవ్వాలి. అలా అర్థం అవుతే మనం వచ్చి అందరూ ఏమవుతామంటే ధార్మికంగా ఉంటాము. ధార్మికత చాలా ముఖ్యం. ఎంతవరకు ధర్మం ఫాలో అవుతున్నామో అంతవరకు మనకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. సో ప్రజలు అందరూ వచ్చి ధర్మం వచ్చి ఫాలో అవ్వాలి. ధర్మం రక్షతి రక్షిత, ఈ రెండు సరిగా చేస్తేనే ఆధ్యాత్మిక బలం వస్తుంది. సో మన వచ్చి శంకరాచార్య కాన్సెప్ట్ ఏంటంటే జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం జగత్ మిథ్యం. సో అన్నీ వదిలేసి వాళ్ళు ఫారెస్ట్ జంగిల్స్ వెళ్ళి జపధ్యానాలు చేసుకునేవారు. తర్వాత ఇప్పుడు వివేకానంద స్వామిజీ ఏం చెప్పారంటే జీవ సేవే మాధవ సేవ. కష్టపడుతున్న వాళ్ళందరికీ సహాయం చేయటం కాదు, సేవ చేయటం. అంటే అలా చేస్తూ ఉంటే వచ్చి మనలోనే ఉన్న శక్తి వచ్చి బయట అలా చేస్తుంటే మేనిఫెస్ట్ అవుతుంది. అలా చేస్తే మన ఇండివిజువల్గా డెవలప్మెంట్ ఉంటుంది, ఉన్నతి ఉంటుంది. అట్లాగే మన సొసైటీ, మన దేశం మొత్తం వచ్చి ఉన్నతి అవుతుంది అని చెప్పి ఆ కోరికతో సంకల్పం తీసుకొని మన ఆత్మలో మోక్షార్థం జగత్పితాయ చెప్పి మాకు వచ్చి దగ్గర చేశారు. అది ఫాలో అవుతూ మేము వచ్చి స్వామిజీ అయ్యాము. డివోటీస్ కోసం సొసైటీ సేవ చేస్తున్నాము. మంచి వచనాలతో అందరూ సుభిక్షంగా ఉండాలి, క్షేమదాయకంగా ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. ఈ కార్యక్రమానికి ధన మూలకంగా ట్రస్ట్ అందించిన సేవాభావంతో వ్యక్తులు, వృద్ధులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. వాళ్ళంతా ధన్యత పొందినటువంటి వాళ్ళే. భగవత్ సేవ, మానవ సేవే మాధవ సేవగా భావించిన వ్యక్తులు. అలాగే చిన్నారులు, వాళ్ళు పాకెట్ మనీ తోటి వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన డబ్బులు కూడా డొనేటింగ్ ఇచ్చిందే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దాన్ని కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? మీ ఉత్సాహం ఎంత ఇచ్చారు? ఎంతో కొంత తల్లిదండ్రిని అడిగి తీసుకొని ఇచ్చే స్థాయి. మీ పాకెట్ మనీ లేకపోతే అమ్మా నాన్న తీసుకున్నారు. ఇట్లా మీరంతా కలెక్ట్ చేసిందంతా 40,000 రూపాయలు. ఈవెన్ ఎల్కేజీ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా స్కూల్ మొత్తం ఒక్కొక్కళ్ళు 500 ఇస్తామంటే మనం వద్దని 100 వాళ్ళకి బర్డెన్ అవుతుంది. ఓకే, అదే కాక ప్యాకింగ్లు, డిస్ట్రిబ్యూషన్ అన్నింటిలో కూడా పాల్గొన్నారు. మీకు ఆ స్వామి వారి ఆశీస్సులు ఉంటాయి. రామకృష్ణ స్వామి వారి మంచి ఉన్నతిలోకి వెళ్తారు. మంచి విద్యాభ్యాసం. విజయవాడ పాయకాపురం పరిధి ఉడా కాలనీలోని 63వ వార్డు 279 సచివాలయం పోలీస్ శాఖకి నిర్వహించినటువంటి ఈమె ఈ ఏరియాలోని వరద నడుము లోతు పైనే ఉంది. ఆ వరదల్లోని కుటుంబం ఎక్కడుందో, పిల్లలు ఎక్కడున్నారో కూడా పట్టించుకోకుండా ఇక్కడే అహర్నిశలు ఉండి సేవా కార్యక్రమాలు సేవ చేశారు. మానవ సేవగా భావించారు. ఉద్యోగ ధర్మం అంటే కొన్ని గంటలే ఉంటాయి, సర్టెన్ టైం. ఆ టైం దాటి కూడా ఎక్స్ట్రా సేవ చేసి ఈ వరదల్లోని, ఈ నీటిలోని పాములే ఉంటాయి, పురుగులే ఉంటాయో అవన్నిటిని దాటుకొని ఇక్కడే సేవ చేశారు. మీ మాటల్లోని వరద బాధితులు బాధలు ఎలాగున్నాయి, వాళ్ళు పునరావాసం ఎలా పొందారు, ఇప్పుడు పరిస్థితులు ఆయన చెప్తారా? నా పేరు మహాలక్ష్మి. నేను 279 సచివాలయం మహిళా పోలీస్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఏమైంది అని అంటే నియర్ బై 8 feet వరకు వాటర్ వచ్చేసింది సార్. గవర్నమెంట్ నుంచి ఫుడ్, వాటర్ అవన్నీ మేము త్రూ ట్రాక్టర్స్ ద్వారా తీసుకొస్తున్నా సరే కొంతమందికి మాత్రమే అందుతున్నాయి. చాలా ఏమైంది అని అంటే మేము ఇప్పుడు మాకు ఒక సర్టెన్ ఏరియా ఇచ్చారు. ఆ ఏరియా నుంచి ఫుడ్ ఇక్కడికి తీసుకొచ్చేటప్పటికి స్పెసిఫిక్గా ఈ లోపలికి వచ్చేటప్పటికి చాలా మిడిల్లోనే చాలా వరకు అయిపోవడం, చాలా వరకు బెనిఫిషరీస్కి అందకపోవడం అలా జరిగింది. అది ఒక 10 days చాలా ఇబ్బంది పడ్డారు మా పీపుల్ అయితే మాత్రం. కొంత ఇలా హైట్గా ఉన్న హౌసెస్లో అలా కొంతవరకు ఈ ఏరియా వాళ్ళు బెనిఫిట్ తీసుకోవడం, కొంతేమో ఆర్జెన్సీ స్కూల్లో 5th floor
పునరావాసానికి ఇవ్వడం జరిగింది. కళ్యాణ మండపాలకు ఇంట్లో పైన కొందరేమో చుట్టాల ఇంటికి వెళ్ళిపోవడం అలా జరిగింది. కొందరేమో అదే ఇళ్లలో డాబా పైన డెడార్ కట్టడం అలా జరిగింది. కానీ ఒకటి ఏంటి అంటే ఇక్కడున్న మేము పనిచేసే స్టాఫ్ అందరం కూడా వరదల్లో బాధితులమే. మా స్టాఫ్ అందరం కూడా సో ఆ టైంలో కూడా మేమైతే ఒక రకంగా మానవ సేవగా భావించి ఆ టైంలో మేము పర్మిషన్ వస్తారు బట్ మానవ సేవగా భావించి మేము ప్రతి సెక్రటరీ వాలంటీర్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను. అలాగే రామకృష్ణ మఠం వాళ్ళు ఈ ఏరియా గురించి తెలుసుకొని మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు కుటుంబం మొత్తం మేమే చూసుకుంటాం, డిస్ట్రిక్ట్ బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ ఇవ్వండి అని మాత్రమే అడిగారు. సో వాళ్ళు మా ఏరియాని సెలెక్ట్ చేసుకుని మా పీపుల్కి ఇచ్చే బెనిఫిట్స్ అని లాస్ట్ టైం ఇచ్చిన రేషన్ కానీ కిట్స్ కానీ చాలా బాగున్నాయి సార్. పీపుల్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దానికి స్వామీజీ గారికి వరదలు 2007లో ఒకసారి 2009లో ఒకసారి వచ్చింది. కానీ అప్పుడు వచ్చినంత కాదు, ఇప్పుడు విపరీతంగా వచ్చింది. ఇంచుమించు 10 రోజుల పాటు ఇబ్బందులు పడ్డారు కరెంటు లేక. కాకపోతే ఇక్కడ మానవత్వంతో సింగిల్ ఫ్లోర్ ఉన్నవాళ్ళు అప్స్టైర్ ఉన్న వాళ్ళని పిలిచారు. ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేశారు. ఫుడ్ డొనేషన్ అంటారా, అవసరాన్ని మించి రేపు మళ్ళీ వస్తుందో రాదా అని కూడా ముందే స్వీకరించి వాళ్ళు తినలేక వేస్టేజ్ చేసినవి కూడా దాఖలాలు ఉన్నాయి. పంచేవాళ్ళలో ఫుడ్ లాటి మీద చేసేటప్పుడు వాళ్ళు ముందుగా ఏ టైంలో చేయాలో ప్యాకింగ్లో డిస్ట్రిబ్యూషన్లోని కొన్ని తేడాలు కూడా జరగవచ్చు. అయినా సరే పచ్చి సరుకులు ఇచ్చిన అవును వచ్చేస్తుంది. అక్కడి నుంచి రావాలి. అవును 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 కరెక్ట్గానే వచ్చాయి. మొదట ఆదివారం ఇబ్బంది పడ్డారు కానీ సోమవారం నుంచి అందరికీ కూడా ఫుడ్ అయితేనే, టిఫిన్లు అయితేనే, పాల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు, బిస్కెట్లు, క్యాండిల్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా అందజేశారు. లేడీస్కి కావాల్సిన ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటివి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయగలిగారు. మానవ సేవ చేసినటువంటి చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థలు అవుతాయి, గవర్నమెంట్ అయితేనే, మీలాంటి వారైతేనే చేశారు. వీరందరికీ కూడా భగవంతుడు ఆశిస్తారు తప్పగా ఉంటాయి. సర్వేజన